హాయ్ అందరికీ, వెల్కమ్ టు కాటమ్ సిస్టర్స్. నేను ఈరోజు ఈ వీడియోలో గోల్డ్ కాయిన్ తీసుకోవడం బెటరా లేకపోతే గోల్డ్ స్కీమ్ వేయడం బెటరా అనే దాని గురించి చెప్తాను. ఇప్పుడు గోల్డ్ స్కీమ్ ఎవరికి బెటర్ అంటే, ఎవరికైతే మంత్లీ ఇన్కమ్ ఉండి ఎవ్రీ మంత్ ఇన్ని పైసలు మిగులుతాయి పక్కా అనుకునే వాళ్ళు గోల్డ్ స్కీమ్ తీసుకోవచ్చు. లేదు మాకు మంత్లీ ఇన్కమ్ అయితే ఉంది కానీ ఎవ్రీ మంత్ ఇన్ని పైసలు అయితే మిగులుతాయి అని చెప్పలేము, ఒక మంత్ 500 మిగిలొచ్చు, ఇంకో మంత్ 1000 మిగిలొచ్చు అనుకునే వాళ్ళు అలా 2-3 మంత్స్ సేవ్ చేసుకొని ఎవ్రీ 2-3 మంత్స్కి గోల్డ్ కాయిన్ తీసుకుంటే బెటర్. జిఆర్టీలో అయితే 500 మిల్లీగ్రామ్స్ 100 మిల్లీగ్రామ్స్ కాయిన్స్ కూడా దొరుకుతున్నాయి. కానీ మనం వేస్టేజ్ అండ్ జిఎస్టీ దృష్టిలో పెట్టుకొని గోల్డ్ కాయిన్స్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్స్చేంజ్ చేసినప్పుడు మనకి ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో అంత మనీ మాత్రమే ఇస్తారు, మనకి మళ్ళీ మనం కట్టిన వేస్టేజ్ అండ్ జిఎస్టీ డబ్బులు ఇవ్వరు. అదొక్కటి మనం దృష్టిలో పెట్టుకోవాలి. నేను కొన్న 2 గ్రామ్స్ కాయిన్కి వేస్టేజ్ ఎంత వేశారు, జిఎస్టీ ఎంత పడింది అనేది చూపిస్తాను చూడండి. నేను జిఆర్టీ జ్యువెలరీస్లో 2 గ్రామ్స్ కాయిన్ తీసుకున్నా, 24 క్యారెట్స్ది. నేను కొన్నప్పుడు అంటే జూన్ 1 రోజు కొన్నాను. అప్పుడు పర్ గ్రామ్ వచ్చేసి 7260 రూపీస్ ఉండే. 2 గ్రామ్స్కి 14,520 రూపీస్ అయింది. దానికి విఏ అంటే మేకింగ్ ఛార్జెస్ ప్లస్ వేస్టేజ్ అనమాట, అది 5% వేశారు. 14,520 రూపీస్కి 5% అంటే 726 రూపీస్ పడిందనమాట. ఇప్పుడు గోల్డ్ రేట్ ప్లస్ విఏనేమో 15,246 రూపీస్. దీనికి జిఎస్టీ వేస్తారు. దీనికి 3% జిఎస్టీ అంటే 457.38 పైసా అనమాట. మనకి టోటల్గా గోల్డ్ రేట్ ప్లస్ విఏ ప్లస్ జిఎస్టీ ఇంత పడింది. టోటల్గా 15,703 రూపీస్ పడిందనమాట. ఒక గోల్డ్ 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్కి జూన్ 1 రోజు మనకి జిఎస్టీ విఏ కలిపి 15,703 రూపీస్ పడింది. స్కీమ్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను.